హలో, నమస్తే. నేను మీ రాము పడకంటి. ఏ టు జెడ్ ఫర్ యూ టీవీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ కూడా. అయితే ఇవాళ నుంచి మీరందరూ కూడా చక్కనైన స్టాండర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ క్లాసును పూర్తిగా ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు పూర్తిగా వినండి. ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్ కాకుండా వినండి. వినడంతో పాటు మీరు ఇక్కడ ఏదైతే క్లాస్లో నేను చెప్తానో అవి రాయడానికి నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని వింటే ఇంకా చాలా బెటరు. సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా రాస్తూ ఉండండి. దాంతోపాటు ఈ క్లాస్ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా తప్పకుండా కూడా ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా వినండి. సో ఈ విధంగా మీరు ఫాలో అవుతే కనుక తప్పకుండా 100కి 200% మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకు నేను బాధ్యుణ్ణి. అంటే అంత నమ్మకంగా నేను చెప్పగలను. అట్ ద సేమ్ టైం అదే నమ్మకంతో మీరు నేర్చుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఎలాంటి రుసుము లేదు, ఎలాంటి ఫీజు లేదు. సో ఫ్రీగా చక్కగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి హాయిగా హ్యాపీగా ఇంట్లోనే మీ ఫోన్లోనే, అది కూడా అవసరం ఉంటే పడుకొని కూడా వింటూ నేర్చుకునే ఛాన్స్ ఉంది ఇందులో. ఎందుకంటే మీకు ఇది వీడియో లాగా కాకుండా ఆడియోలోనే వినిపిస్తూ ఉంటాను, ఈ క్లాసులు చెప్తుంటాను. కాబట్టి ఎవరైనా హాయిగా రెస్ట్ తీసుకునే టైంలో కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొనైనా వింటూ ఈ క్లాస్ చక్కగా నేర్చుకోవచ్చు. అందులో ఎలాంటి బాధ లేదు. హ్యాపీగా వినండి, హ్యాపీగా నేర్చుకోండి, నమ్మకంగా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు క్లాసు చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తుంటా అన్నాను కదా, అవి రాసుకోవడానికి డెఫినెట్గా ఖచ్చితంగా మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే చాలా చాలా బెటర్. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఎప్పుడైనా రివైండ్ చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కేవలం తెలుగు తెలిసిన వారే కాదు, ఆల్రెడీ ఇంగ్లీష్ కాస్తో కూస్తో వచ్చిన వారు సైతం నేర్చుకునే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇవాళ మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మొదటిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దీన్ని భాషా భాగములు అంటారు. అయితే గ్రామర్లో అత్యంత ప్రాముఖ్యం ఉన్న బేసిక్లో మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. వీటినే భాష భాగాలు అంటారు. అయితే ఆ ఇంగ్లీష్ వ్యాకరణ రచనకు కావలసిన పరిజ్ఞానానికి ఇది తొలిమెట్టు. ఒక వాక్యంలో ఏదైనా పదాన్ని లేదంటే మాటని అది చేసే పనిని బట్టి ఒక భాషా భాగంగా నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో ఇంగ్లీష్లోని పదాలన్నింటినీ కూడా మొత్తం 8 విభాగాలుగా విభజించారు. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని వ్యవహరిస్తుంటాం. నిజానికి వీటిపై గట్టి పట్టు ఉంటేనే ఇంగ్లీష్లో పటిష్టమైన వాక్య రచన అనేది మనకు సాధ్యమవుతుంది. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ లిజనర్స్. Words in English are divided into 8 kinds according to their use in sentences, which are called parts of speech in English. The part of speech of a particular word in a sentence is decided by the context in which it is used. This is important to be remembered in identifying the parts of speech of words in English. ఇంగ్లీష్లోని 8 భాషా భాగాల గురించి వివరంగా తెలుసుకునే ముందు, ఈ ఇంగ్లీష్ గ్రామర్లో మొత్తం 8 భాషా భాగాలుగా విభజించాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, నౌన్స్. దీన్నే మనం తెలుగులో
నామవాచకములు అంటాము. సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్స్. దీన్నే మనం సర్వనామములు అంటాము. థర్డ్ వన్ ఈజ్ వర్బ్స్. వర్బ్స్ అంటే క్రియలు. అండ్ నాలుగవది యాడ్జెక్టివ్స్. దీన్ని విశేషణములు అని అంటాము. ఐదవది అడ్వర్బ్స్. దీన్ని క్రియా విశేషణములు అని వ్యవహరిస్తుంటాము. ఆరవది ప్రిపోజిషన్స్, అంటే విభక్తి ప్రత్యయములు. ఏడవది కంజంక్షన్స్, అంటే సముచ్చయములు. ఎనిమిదవది ఇంటర్జెక్షన్స్. దీన్ని ఆశ్చర్యార్థకములు అని మనం పిలుస్తుంటాం. సో ఈ 8 గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ముందు మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త కార్యాచరణం లేకపోతే ఒక న్యూ యాక్టివిటీని చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనం తెలుసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా చాలా సులభం అవుతుంది మీ అందరికీ కూడా. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి, చెప్పింది నోట్ చేసుకోండి, మీకు మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? వీలైతే వారానికి 3 క్లాసులు లేదంటే 1 క్లాసు వీలుని బట్టి మీకు చెప్తుంటాను. సో ఏ విధంగా కూడా మీకు ఏ ఒక్క పాయింట్ కూడా నేను మిస్ అవ్వకుండా మీకు చెప్తుంటాను. మీరు ఫాలో అవుతే చాలు, 100కి 200% మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వాటి గురించి క్షుణ్ణంగా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇవాళ చివరిగా ఏం చేద్దామంటే కొన్ని కొత్త వర్డ్స్, న్యూ వర్డ్స్ని తెలుసుకుందాం. ఓకే, చెప్తాను. వీలైతే వీటిని కూడా ఇంగ్లీష్లో రాసుకోండి. థీస్ట్, THEIST, థీస్ట్. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మే వాళ్ళను థీస్ట్ అంటాము. ఓకే. వర్డ్ నెంబర్ 2 పెనాసియా. PANACEA, Panacea. A medicine which cures all the diseases. దీన్నే మనం సర్వరోగ నివారిణి అంటాం తెలుగులో. పెనాసియా అంటే సర్వరోగ నివారిణి. మూడో పదం సోమ్నాంబులిస్ట్. SOMNAMBULIST. Somnambulist. One who walks in sleep. అంటే నిద్రలో నడిచేవారిని సోమ్నాంబులిస్ట్ అంటారు. నాలుగవ పదం పాలిగ్లాట్. POLYGLOT.
polyglot, one who know several languages. బహుభాషా కోవిదులు అంటాం కదా, పాలిగ్లాట్ అంటే బహుభాషా కోవిదులు, అంటే ఎక్కువ రకాల భాషలు, ఎక్కువ భాషలు తెలిసిన వాడిని పాలిగ్లాట్ అంటాము. అండ్ ఫిఫ్త్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఫర్ టుడే ఈజ్ ఫ్లోరా అండ్ ఫౌనా. FLORA, ఫ్లోరా, AND and FAUNA, fauna. Flora and fauna. Forest and animals, అడవి మరియు జంతువుల్ని ఫ్లోరా అండ్ ఫౌనా అని పిలుస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన మొదటి క్లాస్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మీరంతా కూడా చాలా చక్కగా వినుంటారు. సో ఇంపార్టెంట్ వర్డ్స్ అనిపించినవన్నీ కూడా రాసుకొని ఉంటారు. వీటిని మరొకసారి మీరు మరీ విని అర్థం చేసుకోండి. ఏమన్నా అర్థం కాకపోతే వీటిని రాసి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇవి ప్రాక్టీస్ చేస్తుంటే నెక్స్ట్ క్లాస్కి ఈజీ అవుతుంది. సెకండ్ క్లాస్లో మళ్ళీ ప్రతి విషయాన్ని కూడా ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి A to Z for you టీవీ. థ్యాంక్ యూ. మీ రాము. హాయ్, A to Z for you టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీకు మా వీడియోలు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.